అయోధ్యలో శ్రీరామ మందిరం, కాశీ విశ్వనాథ్ ధామ్, ఇప్పుడు 1000 ఏళ్లు కలిగిన ఇండోనేషియాలోని ప్రాంబనన్ హిందూ దేవాలయం. దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా భారత సనాతన సంస్కృతి, నాగరికత వారసత్వాన్ని పరిరక్షించే దిశగా మరో కీలక అడుగు పడిందా? ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎందుకు అంతటి ప్రాధాన్యం సంతరించుకుంది? ప్రాంబనన్ ఆలయ సంరక్షణ కోసం భారత్, ఇండోనేషియా మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన వెనుక ఉన్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. విశ్వవేదికపై సనాతన ధర్మ జెండా మరోసారి రెప్పరెప్పలాడింది. నాడు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠతో చరిత్ర సృష్టించిన భారత్ నేడు ఇండోనేషియా గడ్డపై 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంబనన్ దేవాలయ సముదాయంలో తన సాంస్కృతిక దౌత్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. అవును, భారత సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ వారసత్వాన్ని సంరక్షించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంబనన్ హిందూ దేవాలయ సముదాయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితమైన ఈ మహాక్షేత్రంలో మోదీ పర్యటన సనాతన ధర్మానికి భౌగోళిక సరిహద్దులు లేవనే సందేశాన్ని ప్రపంచానికి అందించింది. గమనించాల్సిన అంశం ఏమిటంటే, బీజేపీ సిద్ధాంతంలో అత్యున్నత ప్రాధాన్యత ఎప్పుడూ ధర్మం, సంస్కృతి, నాగరికత పరిరక్షణకి ఇవ్వబడుతోంది. అధికారం ఒక సాధనం మాత్రమే, కాని ధర్మ పరిరక్షణే అంతిమ లక్ష్యమనే భావన ఈ పర్యటనలో స్పష్టంగా ప్రతిబింబించింది. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియాలో కూడా సనాతన ధర్మ మూలాలు ఎంత బలంగా నిలిచి ఉన్నాయో ప్రాంబనన్ ఆలయ వైభవం తెలియచేస్తోంది. ఈ చారిత్రాత్మక దేవాలయాన్ని సందర్శించడమే కాకుండా దాని సంరక్షణ, పునర్వైభవం కోసం భారత్, ఇండోనేషియా మధ్య ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టబడింది. ఇందుకోసం ఇరు దేశాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశాయి. విదేశీ గడ్డపై ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు భారత్ తీసుకుంటున్న చొరవకు ఇది మరో నిదర్శనం. 47 మీటర్ల ఎత్తైన శివాలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత శిల్పాలు ఆగ్నేయాసియాలో ఒకప్పుడు వెలుగొందిన భారత నాగరికతకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. విదేశీ దండయాత్రలు, ప్రకృతి విపత్తుల కారణంగా దెబ్బతిన్న ఈ చారిత్రాత్మక ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి భారత్ ముందుకు రావడం కేవలం దౌత్య చర్య మాత్రమే కాదు, సాంస్కృతిక బాధ్యతగా కూడా నిలుస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం తన ప్రాచీన వారసత్వాన్ని ప్రపంచ వేదికపై మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలబెడుతున్న తీరు ఈ పర్యటనతో మరోసారి స్పష్టమైంది. ప్రాంబనన్ దేవాలయ సందర్శనతో భారత్, ఇండోనేషియా సంబంధాలు కేవలం దౌత్య భాగస్వామ్యానికే పరిమితం కావని, వేల సంవత్సరాల నాగరికత బంధంపై ఆధారపడి ఉన్నాయని మరోసారి స్పష్టమైంది. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సనాతన ధర్మ వారసత్వాన్ని గుర్తించి సంరక్షించడం కూడా ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ దౌత్యంలో కీలక భాగంగా కనిపిస్తోంది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జావా ద్వీపంలోని ప్రసిద్ధ ప్రాంబనన్ హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాతారాం హిందూ రాజవంశ కాలంలో నిర్మితమైన ఈ ఆలయ సముదాయం కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ తర్వాత ఆగ్నేయాసియాలో 2వ అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా గుర్తింపు పొందింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఈ ఆలయ సముదాయాన్ని వైమానికంగా వీక్షించిన ప్రధాని మోదీ అనంతరం ఆ దృశ్యాలను ఎక్స్ వేదికలో పంచుకుంటూ ది మెజెస్టిక్ ప్రాంబనన్ టెంపుల్ అని అభివర్ణించారు. ఈ పర్యటనలో మరో కీలక అంశం ఏమిటంటే, భారత్, ఇండోనేషియా మధ్య సాంస్కృతిక సహకారానికి మరింత బలం చేకూర్చే ఉమ్మడి సంరక్షణ ప్రాజెక్టుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందుకోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు జరిగాయి. ఒకప్పుడు రాజకీయ పరిణామాలు, మౌంట్ మెరాపి అగ్నిపర్వత విస్ఫోటనలు, ప్రకృతి విపత్తుల కారణంగా ఈ దేవాలయం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు భారతదేశం తన సాంకేతిక నైపుణ్యం, పురావస్తు అనుభవంతో పునర్వైభవాన్ని తీసుకురావడానికి ముందుకు రావడం విశేషంగా మారింది. రామాయణం, మహాభారతం కథలను అద్భుత శిల్పాల రూపంలో ప్రతిబింబిస్తున్న ఈ దేవాలయం భారత నాగరికత ఆగ్నేయాసియాపై చూపిన సాంస్కృతిక ప్రభావానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రపంచ వారసత్వ పరిరక్షణలో కూడా భారత్ తన బాధ్యతను చాటుతోంది. ధర్మం, సంస్కృతి, నాగరికత పరిరక్షణను విదేశాంగ విధానంతో సమన్వయం చేస్తూ మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోన్న తీరు ఈ పర్యటనతో మరోసారి స్పష్టంగా ప్రతిఫలించింది.
ఇది కేవలం ఒక విదేశీ పర్యటన కాదు, భారత నాగరికత వైభవాన్ని ప్రపంచ వేదికపై మరోసారి ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన చారిత్రాత్మక ఘట్టం. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో దాదాపు 40 హెక్టార్ల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న ప్రాంబణన్ హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించడం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త అంతర్జాతీయ ప్రాధాన్యతను తీసుకొచ్చారు. 240 ఉపాలయాలతో విస్తరించిన ఈ అద్భుత దేవాలయ సముదాయం ఆగ్నేయాసియాలో ఒకప్పుడు సనాతన ధర్మం ఎంతటి ప్రభావాన్ని చూపిందో నేటికి గుర్తు చేస్తోంది. మోదీ ప్రభుత్వం ప్రారంభం నుంచి అనుసరిస్తున్న ప్రధాన సూత్రం ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం సమాజాన్ని, సంస్కృతిని, నాగరికతను రక్షిస్తుందనే భారతీయ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పర్యటన మరో మైలురాయిగా నిలిచింది. చారిత్రక ఆధారాలు చెబుతున్నదేమిటి అంటే 10వ శతాబ్దం తర్వాత రాజకీయ పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా భూకంపాల కారణంగా ఈ ఆలయ సముదాయం తీవ్రంగా దెబ్బతింది. డచ్చి పాలనలో కొంతమేర పునరుద్ధరణ జరిగినప్పటికీ సంపూర్ణ వైభవాన్ని తిరిగి పొందలేదు. ఇప్పుడు భారత్ ఇండోనేషియా సంయుక్త భాగస్వామ్యంతో ఈ చారిత్రక వారసత్వానికి పునర్వైభవం తీసుకురావడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయి. భారతదేశం కేవలం ఒక భౌగోళిక దేశం మాత్రమే కాదని, వేల సంవత్సరాల నాగరికతకు కేంద్ర బిందువని ఈ కార్యక్రమం మరోసారి గుర్తు చేసింది. సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా భారత సంస్కృతి ఆగ్నేయాసియాకు ఎలా విస్తరించిందో చెప్పడానికి ప్రాంబణన్ దేవాలయమే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. 47 మీటర్ల ఎత్తైన శివాలయం, రామాయణ మహాభారత శిల్పాలు, భారతీయ శిల్పకళ వైభవం ప్రపంచ వారసత్వంగా ఎలా నిలిచిందో తెలియచేస్తున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందిన ఈ చారిత్రాత్మక దేవాలయ సముదాయం వద్ద ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో కలిసి నడిచిన ప్రతి అడుగు ఇరు దేశాల మధ్య వేల సంవత్సరాల నాగరికత బంధాన్ని మరోసారి గుర్తు చేసింది. మాతారాం రాజవంశానికి చెందిన రాజు రాకై పికాటన్ ప్రారంభించి అనంతరం లోకపాల మహారాజు పూర్తి చేసిన ఈ అద్భుత దేవాలయ సముదాయం భారతీయ శిల్పకళ, వాస్తు సంప్రదాయం, సనాతన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అయోధ్యలో శ్రీరామ మందిరం, కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్, మహాకాళ్ మహాలోక్ వంటి ఆధ్యాత్మిక పునరుజ్జీవన కార్యక్రమాల తరువాత విదేశాల్లోని భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా సంరక్షించేందుకు భారత్ ముందుకు రావడం ఈ దౌత్యానికి కొత్త విస్తరణగా మారింది. భారత్ ఇండోనేషియా మధ్య కుదిరిన సంరక్షణ సహకార ఒప్పందం కేవలం ఒక దేవాలయ పునరుద్ధరణకే పరిమితం కాదు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే చారిత్రాత్మక అడుగుగా నిలుస్తోంది. రామాయణ గాథలు భారతదేశానికే పరిమితం కాకుండా ఇండోనేషియా ప్రజల జీవన విధానంలోనూ భాగమై ఉండడం సనాతన సంస్కృతి ప్రభావం ఎంత విస్తృతంగా వ్యాపించిందో తెలియచేస్తోంది. సాంస్కృతిక దౌత్యాన్ని విదేశాంగ విధానంలో భాగంగా మలుస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత నాగరికత వారసత్వాన్ని గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం మరో కీలక అడుగు వేసిందనే విషయాన్ని ఈ చారిత్రాత్మక పర్యటన స్పష్టంగా చాటి చెబుతోంది.